పంచాయతీ ఎలక్షన్కి సంబంధించిన నామినేషన్లు నోటిఫికేషన్ వ్యవధి హల్చల్ నడుస్తుంది. పంచాయతీ ఎలక్షన్లు 42% రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషను, బీసీలో కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ కేటగిరీ వారిగా పంచాయతీలు విభజిస్తే ఇంకా బీసీల్లో అట్టడుగులో ఉండే వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది అనేది చాలామంది ఉపవాచ. బట్ ఎక్కువగా బీసీలో ఉండే అగ్రవర్ణాలే దాన్ని కైవసం చేసుకుంటూనే దాని ముందుంటున్నాయి. దాంట్లో ప్రధానంగా యాదవులు, గౌడసు, అలాగే మున్నేరు కాపు అలాంటి కొన్ని పెద్ద కమ్యూనిటీసే కైవసం చేసుకుంటున్నాయి. మిగతా అన్ని కమ్యూనిటీస్కి ఆ అవకాశం దక్కట్లేదు అనేది కూడా చాలా ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. సో ఇక్కడ నేటితో ముగినున్న తొలి విడత నామినేషన్లు పల్లెపోరు స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఒక ప్రధాన వార్తాపత్రిక ఈ విధంగా వార్త ప్రచురించి జరిగింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈ శనివారంతో ముగినుంది. ఆదివారం నామినేషన్ పరిశీలన అధికార యంత్రాంగం ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 తర్వాత నామినేషన్ స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటు అభ్యర్థుల జాబితా, అంటే వాళ్ళు ఏవే సమర్పించాలి, ఆస్తి అఫిడవిట్టు, అలాగే వాళ్ళ యొక్క ఎన్నేళ్ళుగా పంచాయతీలో నివాసం ఉంటున్నారు, వాళ్ళ నేటివిటీ, వాళ్ళ యొక్క ఆస్తులు, దాన్ని ఏమంటారు, ఏం చేస్తుంటారు, కుటుంబ నేపథ్యం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత అధికారులు స్క్రూటింగ్ చేస్తారు. దాంట్లో తప్పులు లోటుపాట్లు ఉన్నా కూడా దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. మరలా ఇంకోసారి ఛాన్స్ ఇస్తారు. స్క్రూటింగ్ ఆ రోజే సాయంత్రం అయిపోయి రేపట్లో మీరు ఒకసారి ఆ పత్రం తేడా ఉంది మళ్ళీ సబ్మిట్ చేయండి, లేదా అక్కడ గెజిట్ ఆఫీస్తో సంతకం చేసి తీసుకురండి. ఇట్లాంటి కొన్ని చిన్న కరెక్షన్స్ చెప్పి వాళ్ళు మరలా ఫైనల్ జాబితాను రూపొందిస్తారు. ఈ విధంగా మొత్తం మీద మొదటి విడత నామినేషన్ ఏదైతే మొదటి విడతలో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న మరొక వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, ఒకవైపు నామినేషన్ ప్రక్రియ జరుగుతూనే మరోవైపు బేరసారాలు స్టార్ట్ అయ్యాయంట. అంటే మినిమం చిన్న పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీ వరకు, చిన్న పంచాయతీ అయితే ఎవరైతే పోటీదారు ఉన్నాడో ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మిగతా పోటీదారులకి బాబు నీకు 5 లక్షలు ఇస్తాను అయిపో, 2 లక్షలు ఇస్తాను ఉండిపో అని చెప్పి కాంప్రమైజ్ డీల్స్ నడుస్తున్నాయి. అదే మేజర్ పంచాయతీ అయితే ₹1 కోటి వరకు కూడా పలుకుతుందంట. అది కూడా ప్రధాన పార్టీలు ఎక్కువగా ఈ రంగంలో ఉన్నాయి. ఈ మేజర్గా ప్రధాన అధికార పక్షము అలాగే ప్రధాన ప్రతిపక్షం కూడా దీంట్లో పావులు కలుపుతుందన్నట్టుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు సరైన పక్షంలో సదరు అభ్యర్థి సంబంధిత సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీల్ చేసుకోవచ్చు. నామినేషన్ పరిశీలన తేదీ మరుసటి రోజు నామినేషన్ తిరస్కరణపై అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అంటే మొన్న రీసెంట్గా మనం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాగంటి సునీత గారు మాగంటి గోపీనాథ్ గారి యొక్క అధికారికంగా భార్య కాదు అని కొన్ని విమర్శలు వినిపించాయి. దాని మీద అధికార పక్షం కూడా ఏం ప్రశ్నించలేదు. అదంతా ట్రాష్ మేబీ అది. అంటే ఇలాంటి లేనిపోని రూమర్స్, దానికి సంబంధించిన ప్రూవ్ చేసుకోవాల్సిన, ఇప్పుడు ఎలాంటి వార్త వచ్చినప్పుడు వాడు మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా నామినీగా ఈవిడ ఉన్నారని ఆయన ఆస్తి పత్రాలు చూపించడము, అలాంటి కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు అఫిడవిట్ ప్రకటించినప్పుడు, అంటే 2018లో మా గోపీనాథ్ గారు గెలిచినప్పుడు అప్పుడు కూడా అఫిడవిట్ నా శ్రీమతిని ఆవిడ పేరే ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు కూడా 23లో కూడా ప్రకటించారు. ఇప్పుడు అర్ధాంతరంగా చనిపోవడం తర్వాత బై ఎలక్షన్ రావడంలో ఆ పత్రాలు మరలా చూపించడం ఎలక్షన్ కమిషన్ దాన్ని తోసిపుచ్చింది. కాబట్టి ఆవిడ ఎన్నికల్లో పోటీ చేయగలిగారు. సో అలా కాకుండా అలాంటివి ఏమైనా విమర్శలు వచ్చినా కూడా ఒకసారి అపీల్ చేసుకోవచ్చట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్తాపత్రికగా అందజేసింది. అలాగే ఇక్కడ తప్పనిసరిగా ఉండాల్సిందే అనే ఒక కాలం చూడొచ్చు. ఇక్కడ పంచాయతీ తాజా ఓటర్ జాబితా లేదా అభ్యర్థి ప్రతిపాదకుడు పేరు ఓటర్ జాబితాలో రికార్డు అయినట్టుగా జారీ చేసిన సర్టిఫికెట్ అభ్యర్థి వయసు ధృవీకరణ సంబంధించిన ఆధారం, అలాగే డిపాజిట్ చెల్లింపునకు సంబంధించిన రసీదు, నామినేషన్ పత్రం సమర్పించినట్టుగా రిటర్నింగ్ అధికారి నుండి పొందిన రసీదును, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్ అయిన సీట్లో పోటీ చేసేవారు ఆయా కేటగిరీకి చెందిన వారిగా ఆధారాలు చూపాలి. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చిన్నపాటి స్కూల్ అడ్మిషన్కి వెళ్తేనే, అంటే ఇంజనీరింగ్ స్థాయిలో వాడు క్యాస్ట్, ఇన్కమ్ ప్రూఫ్, అలాగే వాడు టీసీ, ఇవన్నీ ఎలాగైతే సబ్మిట్ చేస్తారో ఇక్కడ కూడా దానికి సంబంధించిన స్క్రూటినింగ్ అధికారులు ముందుగానే తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు వాళ్ళు ఏవేవి ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక్కసారిగా 1-2 సార్లు స్క్రూటినింగ్ అధికారులు చెక్ చేసిన తర్వాతే ఆ అభ్యర్థి జాబితా, ఫైనల్ జాబితా రూపొందించడం జరుగుతుంది.